పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49. వెల్కమ్ టు బీడీటీవీ. అసెంబ్లీ ఎన్నికలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీల కంటే వైసీపీ పార్టీని ముందుగానే సిద్ధం చేస్తూ ఉన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముందుగానే 11 మంది జాబితాలకు సంబంధించి నియోజకవర్గాల ఇన్ఛార్జీల ప్రకటనతో వైసీపీ పార్టీ అయితే ఎన్నికలకి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలే వైసీపీ పార్టీ మొదటి జాబితాగా అయితే రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు మొదటి జాబితా ప్రకటన వచ్చిన తర్వాత త్వరలోనే వైసీపీ పార్టీ రెండవ జాబితాను సిద్ధం చేస్తుంది, ప్రకటన చేయబోతుంది అంటూ కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా వైసీపీ పార్టీ రెండవ జాబితా అయితే విడుదల కాలేదు. ఇప్పుడు మొత్తంగా కనుక చూసుకుంటే రెండవ జాబితా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ రెండవ జాబితాలో 50 మందికి సీట్లు టికెట్లు అనేది నో చెప్పినట్లుగా తెలుస్తుంది. రెండవ జాబితా ఈరోజు ప్రకటన వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది అంటూ వైసీపీ పార్టీ వర్గాలు అయితే చర్చించుకుంటూ ఉన్నాయి. ఇటు రెండో జాబితా విషయానికి వచ్చేపాటికి మొదటి జాబితా ప్రకటన చేసిన తర్వాత పార్టీలు ఎటువంటి అసంతృప్తి లేదు, అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఎటువంటి అలజడి అయితే లేకుండా చర్యలు తీసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండవ జాబితా విషయానికి వచ్చేపాటికి మొత్తంగా 50 మందికి నో చెప్పినట్లుగా తెలుస్తుంది. 50 మందికి టికెట్ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. అలాగే వారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరపడం జరిగింది. సర్వేల్లో వారికి ఎంత మేరకు ప్రజాబలం ఉంది, నియోజకవర్గంలో వారు ఈ 5 ఏళ్లలో కూడా ఎటువంటి పనితీరును కనబరిచారు, వీటన్నిటిని అంశాలను కూడా వారందరికీ చెప్పడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కనుక మీకు టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోతుంది, మీరు కూడా ఓడిపోతారు అనేటువంటి ఉద్దేశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా వారికి చెప్పడంతో రెండవ జాబితాలో దాదాపుగా 50 మందికి టికెట్ లేనట్లుగా తెలుస్తుంది. ఈ రెండవ జాబితాను వైసీపీ పార్టీ ఈరోజు విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. మొత్తంగా కనుక చూసుకుంటే 7 జిల్లాల్లో అయితే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇటు రాయలసీమ జిల్లాల విషయానికి వచ్చేప్పటికీ నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప ఈ జిల్లాలకు సంబంధించి మొత్తంగా 7 జిల్లాల్లో వైసీపీ పార్టీ అధినేత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ మొత్తంగా 7 నియోజకవర్గాల్లో పూర్తిగా ఆధిపత్యాన్ని అయితే కనబరచడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు అయితే ఎక్కడ కూడా అవకాశం అయితే ఇవ్వలేదు. అదే ఆధిపత్యాన్ని 2024 ఎన్నికల్లో కూడా కొనసాగించే ఉద్దేశంలోనే 175కు 175 గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొత్తంగా 50 మందికి అయితే రెండవ జాబితాలో సీట్లు ఇవ్వనట్లుగా తెలుస్తుంది. సీట్లకు సంబంధించి అసంతృప్తి నేతలతో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడివిడిగా సంప్రదింపులు జరపడం, నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు అంచనా వేయటం, వ్యక్తుల యొక్క అంచనా వేయటం జరిగింది. వీటన్నిటిని కూడా పరిశీలించి 50 మందిని ప్రకటన ఉండబోతుంది కాబట్టి 50 మందికి టికెట్ ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రెండో జాబితా వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలో ఎటువంటి అసంతృప్తి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని రెండో జాబితాను వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. గెలిపే లక్ష్యంగా మళ్ళీ అధికారమే నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఇటు ప్రతిపక్ష పార్టీలకి ఎటువంటి చోటు ఇవ్వకోకుండా పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 2024 ఎన్నికల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తున్నది. ఇటు పాలనా పరంగా ఇటు రాజకీయ పరంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే రాజకీయ వ్యూహాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా మొదటి జాబితాను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రెండవ జాబితాను పూర్తిగా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు అయితే వైసీపీ పార్టీ నుంచి రెండవ జాబితా ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాలను కూడా సంక్రాంతి లోపు నియోజకవర్గ ఇన్ఛార్జీలను అయితే ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీల ప్రకటన అనేది వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్యేల జాబితా అంటూ కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎన్నికల కంటే కొన్ని నెలల కంటే ముందుగానే ఇట జాబితా ప్రకటన చేసి వైసీపీ పార్టీ పూర్తిగా 2024 ఎన్నికలకి సిద్ధమైనట్లుగా ఇటు ప్రతిపక్ష పార్టీలకి ఎటువంటి తావు ఇవ్వకుండా, విమర్శలకు తావు ఇవ్వకుండా, వారు మేలుకునే విధంగా వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు. మొదటి జాబితాలో దాదాపుగా మంత్రులు కూడా స్థానచలనం కలిగించడం జరిగింది. ఇప్పుడు ఇటు రెండవ జాబితాలో కూడా కొంతమేర భారీగా మార్పులు ఉండబోతున్నాయి. దాదాపుగా 50 మందికి సీట్లు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందంటూ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇటు పూర్తిగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఇటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి అక్కడ కాపు ఓట్లు, ఇటు క్షత్రియ కులానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. వారు సామాజిక వర్గాల్లో అయితే ఎక్కువగా అవకాశం చూపించే పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా సామాజిక వర్గాలకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలను కూడా ఎక్కువగా పెద్దపీట వేస్తూ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ నుంచి ఎక్కువగా పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అటు ప్రతిపక్ష పార్టీలు అయితే ఎక్కువగా చెప్తూ ఉన్నాయి. మేము బలం చూపిస్తాం, మేము ఈసారి వైసీపీ పార్టీని
పార్టీని గోదావరి జిల్లాలో ఎదుర్కొంటామంటూ ఇటు జనసేన పార్టీ అయితే సవాళ్ళు విసురుతూ ఉంది. వీటన్నింటిని కూడా సమాధానం చెప్పే ఉద్దేశంలోనే బలమైనటువంటి అభ్యర్థులను వెతుకులాట వైసీపీ పార్టీ అయితే ప్రారంభించడం జరిగింది. అందుకు బలమైన అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరిగింది. ఇటు రాయలసీమ జిల్లాల విషయానికి వచ్చేప్పటికీ క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని పూర్తిగా వైసీపీ పార్టీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. బలమైనటువంటి అభ్యర్థులను అయితే వైసీపీ పార్టీ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. 175కి 175 గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతూ ఉన్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు ఇంకా కూడా అభ్యర్థులకు సంబంధించి వెతుకులాటలో పనిలోనే ఉన్నాయి. కానీ వాటన్ని ప్రతిపక్ష పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఇక సంక్రాంతి పంటకు ముందే 175కి 175 అభ్యర్థుల జాబితాలను అయితే ప్రకటన చేసి ఎన్నికలకి పూర్తిగా వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది.